అస్సలాము అలైకుం అండి. నేను నెయ్యి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. 2 వారాల మీగడ అండి ఇది. మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసి మిక్సీకి వేసుకుందామండి. వేసుకుంటే వెన్న ఇలా ముద్దలాగా వస్తుందండి. అంతా ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీకి వేసి వెన్నలాగా పట్టుకున్నానండి. చూడండి ఎంత వచ్చిందో. 2 వారాలదండి ఇది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు వాటర్ వేసి కడగాలండి. ఇలా వాటర్ వేసి కడగాలండి. బాగా ఇలా చేసి కడగాలి. ఇలా నీళ్లు శుభ్రంగా కనపడే వరకు వాష్ చేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో మరగనివ్వాలండి. ఇది మాడకోకుండా మెల్లిగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఇది కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇలాగ అంచులు వదలాలండి. అంతవరకు దీన్ని ఇలాగే తిప్పుతూ ఉండాలి, మాడు అంటుకోకుండా. ఇంకొంచెం సేపు కలర్ చేంజ్ అయ్యే వరకు మరగనిద్దాము. మెల్లిగా కలర్ చేంజ్ అవుతా ఉంది చూడండి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. చూసారా? ఇందులో 4 రెబ్బలు కరేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తాం. అంతేనండి, గుమగుమలాడే నెయ్యి తయారైపోయింది. ఇలా గిన్నెలో వేసి పెట్టుకున్నాను. మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.